వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాట్ జీపీటీ గురించి చాలా అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్. సో చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనం కొన్ని హ్యాక్స్ అంటే మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో చాట్ జీపీటీని మనం ప్రొడక్టివిటీగా ఎలా యూజ్ చేయాలి. సో 5 వేస్లో. సో ఆ 5 హ్యాక్స్ ఏంటి దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ జనరేషన్ అండ్ బ్రెయిన్ స్ట్రోమింగ్. సో కంటెంట్ జనరేషన్ మరియు బ్రెయిన్ స్ట్రోమింగ్ ఎలా యూజ్ చేసుకోవాలి. మనం ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం ఉన్నా మనకు స్పాంటేనియస్ సొల్యూషన్ ఇవ్వడానికి, సజెషన్ ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. కంటెంట్ జనరేషన్ చేయడానికి కూడా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది రిమార్కబుల్ ఫీచర్స్ ఆఫ్ చాట్ జీపీటీ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ టు జనరేట్ కోహిరెంట్ అండ్ కంటెక్స్చువల్ రిలవెంట్ టెక్స్ట్. సో మనం దీని ద్వారా కంటెంట్ అనేటివి మనకి దేని గురించి అడిగినా చెప్తుంది ఇది. సో అందుకే మనం కంటెంట్ జనరేషన్ వాళ్ళు మనం ప్రజెంట్ చాలా వరకు మనం డిస్క్రిప్షన్ రాయడానికి కానీ, తర్వాత వెబ్సైట్లో కూడా మనం ఏదైనా మ్యాటర్ రాయడానికైనా, సో చాలా విధాలుగా మనం కంటెంట్ జనరేషన్లో మనం చాట్ జీపీటీని ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. సో మీరు స్ట్రగుల్ అవుతున్నప్పుడు కంటెంట్ ఎలా రాయాలో తెలియట్లేదా, లేకపోతే ఏదైనా తెలియనప్పుడు మనం వీటిని యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసినా సరిపోతుంది మ్యాటర్ని. సో అలాంటి ప్రాసెస్ వచ్చేసింది మనకు. సో ఈ హ్యాక్ తెలిస్తే మీకు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రక్ అయినప్పుడు కూడా మీరు కంటెంట్ జనరేషన్ చేసేటప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేయండి. సో మనకు చాలా మంచి వర్డ్స్ యూజ్ చేసి మరీ చెప్తుంది. సో సింప్లీ ఇన్పుట్ యువర్ ప్రాంప్ట్స్ అండ్ లెట్ ద మోడల్ జనరేట్స్ ఐడియాస్, సెంటెన్స్ ఆర్ ఈవెన్ ఎంటైర్ పారాగ్రాఫ్స్. సో మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి ఏం కావాలో, సో మొత్తం అది ఐడియాని జనరేట్ చేస్తుంది, సెంటెన్సెస్ ఇస్తుంది, ఈవెన్ మొత్తం పారాగ్రాఫ్ కూడా కావాలంటే పారాగ్రాఫ్. సో మీకు ఎంత మ్యాటర్ కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనం కంటెంట్ జనరేషన్కి మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ వీడియోలో కేవలం 5 హ్యాక్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో బ్రేకింగ్ డౌన్ లాంగ్వేజ్ బ్యారియర్స్ హ్యాస్ నెవర్ బీన్ ఈజియర్. సో మనం ఒక లాంగ్వేజ్ బ్యారియర్ని తీసేయలేము, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటుంది. సో మీకు ఒక లాంగ్వేజ్, మీ ఫ్రెండ్కి ఒక లాంగ్వేజ్ వచ్చినా మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు మరి. సో మనం కనీసం ఆ చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు ఇలాంటి టైంలో కూడా. ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ రానప్పుడు కూడా మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ట్రాన్స్లేషన్ టూల్ యూజ్ చేసుకోవచ్చు దాన్ని. సో చాట్ జీపీటీ కెన్ సర్వ్ యాజ్ ఎ క్విక్ అండ్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్గా పనిచేస్తుంది. వెదర్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కొలీగ్స్తో కమ్యూనికేట్ అయినా, వర్కింగ్ ఆన్ ఏ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్. సో మీరు ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్ ఏదైనా మీ కంపెనీకి వచ్చినప్పుడు దాన్ని అందరు టీమ్ మెంబర్స్ ఉంటారు, సో ఫారెన్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ కావాలన్నా, సింప్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ కంటెంట్ ఇన్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో మీ కంటెంట్ అర్థం చేసుకోవాలన్నా, సో చాట్ జీపీటీ కెన్ అసిస్ట్ బై ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ అండ్ ప్రొవైడింగ్ కంటెక్స్ట్ టు ఎన్జ్యూర్ అక్యురసీ. సో అక్యురసీగా మనకు అర్థమయ్యేటట్టు మనకు ట్రాన్స్లేషన్ చేస్తుంది చాట్ జీపీటీ. ఈ విధంగా కూడా మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది తెలుసుంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోండి. కోడ్ రైటింగ్ అసిస్టెన్స్. సో మన డెవలపర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఫర్ డెవలపర్స్ కోడింగ్ ఈజ్ ఏ డైలీ టాస్క్ దట్ రిక్వైర్స్ ప్రెసిషన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. సో కోడింగ్ అనేది డైలీ టాస్క్ లాగా ఉంటుంది. మనం దీనికి అటెన్షన్, డీటెయిల్ ప్రతిదీ ఇవ్వాలి. సో చాట్ జీపీటీ కెన్ బి యువర్ కోడింగ్ కంపెనియన్. మనం చాట్ జీపీటీ కోడింగ్ కంపెనియన్గా ఉంటుంది. హెల్పింగ్ యూ రైట్ కాంప్లెక్స్ లైన్స్ ఆఫ్ కోడ్. ఎంత కాంప్లెక్స్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉందా మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకొని రాయొచ్చు. అలాగే డీబగ్ చేసుకోవచ్చు. తర్వాత బ్రెయిన్ స్ట్రోమ్ సొల్యూషన్ టు కోడింగ్ ఛాలెంజెస్. ఏదైనా కోడింగ్ ఛాలెంజెస్ ఉన్న స్పాంటేనియస్గా మనం చాట్ జీపీటీ యూజ్ చేసి ఆన్సర్ తెలుసుకోవచ్చు. సో ఇట్ అండర్స్టాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వెల్, మేకింగ్ ఇట్ ఏ వాల్యుబుల్ రిసోర్స్ ఫర్ బోత్ బిగినర్స్ సీకింగ్ గైడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లుకింగ్ టు స్ట్రీమ్లైన్ దేర్ కోడింగ్ ప్రాసెస్. సో మీరు కోడింగ్ నేర్చుకోవాలంటున్నారా, కోడింగ్ నేర్చుకునే వాళ్ళు బిగినర్ అయినా, ఆల్రెడీ మీరు కోడింగ్ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కైనా, ఎవ్రీ పర్సన్కి చాట్ జీపీటీ చాలా యూజ్ అవుతుంది కోడింగ్ చేసే వాళ్ళకి. సో కోడ్ రైటింగ్ అసిస్టెన్స్ కోసం కూడా మనం చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. సో తర్వాత 4th వన్ వచ్చేసి లాంగ్వేజ్ లెర్నింగ్ సపోర్ట్. సో మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, సో దానికోసం కూడా మనకు ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. సో లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇస్ ఏ రివార్డింగ్ బట్ ఛాలెంజింగ్ ఎండెవర్. సో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం మంచిదే, రివార్డింగే, కానీ దాన్ని నేర్చుకోవడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో చాట్ జీపీటీ కెన్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నర్స్ బై ప్రొవైడింగ్ ప్రాక్టీస్ కన్వర్జేషన్. సో చాట్ జీపీటీ ఏం చేస్తుంది, లాంగ్వేజ్ లెర్నర్స్ మనం వాళ్ళతో ప్రాక్టీస్ కన్వర్జేషన్స్ అక్కడ చేయొచ్చు. గ్రామర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, తర్వాత వొకాబులరీ ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన అన్నీ ఉంటాయి. సో ఎంగేజ్ ఇన్ ఇంటరాక్టివ్ డైలాగ్స్ విత్ మోడల్ ఎన్హాన్సింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్ సినారియోస్. సో మనకి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు రియల్ లైఫ్ కమ్యూనికేషన్ సినారియోస్లో చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇది మనకు చాట్ జీపీటీ అనేది లాంగ్వేజ్ లెర్నింగ్ సపోర్ట్గా కూడా ఉంటుంది. సో 4 హ్యాక్స్ అయిపోయాయి. 5th వన్
ఓన్లీ 5 ఉంటాయంటే కాదు, చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకోండి చాట్ జీపీటీని. సో అలా యూజ్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. సో లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అసిస్టెన్స్. మీరు స్టూడెంటా? సో స్టూడెంట్ అయితే వాళ్ళకైతే కంపల్సరీ ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారా, అలాంటి టైంలో అయితే మీకు పక్కా చాట్ జీపీటీ అవసరం. ఏదైనా డైరెక్ట్ మీరు ఆ టాపిక్ నేమ్ కొడితే మనకు దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ అందిస్తుంది. సో మీరు రీసెర్చ్ చేయడానికి చాట్ జీపీటీని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్స్గా యూజ్ అవుతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. దీని ద్వారా మనం ఎన్నో సోర్సెస్ని గ్యాదర్ చేసే టైంలో ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనం టైం సేవ్ చేసుకోవచ్చు. సోర్సెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, మీకు ఏ సోర్స్ కావాలంటే ఆ సోర్సు. సో దీనివల్ల కూడా మనకు చాలా టైం సేవ్ అవుతుంది చాట్ జీపీటీ వల్ల. సో లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ 5 హ్యాక్స్ మాత్రమే డిస్కస్ చేశారు. ఇంకా మీరు చాలా ప్రొడక్టివిటీ, మీకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది, అన్నీ మనకి ఇక్కడ స్పాంటేనియస్గా వచ్చేస్తున్నాయి కాబట్టి. సో ఇలాంటి చాలా ఉంటాయి, మనం చాలా తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ 5 మాత్రమే డిస్కస్ చేశాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.